వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ సత్యమే విజయ్. ఈరోజు మన పొలిటికల్ పాడ్కాస్ట్లో భాగంగా ఆ పార్టీ నుంచి పూరి చంద్రశేఖర్ గారు మన స్టూడియోకి విచ్చేసినారు. వారితో ఈ పాడ్కాస్ట్లో కొన్ని విషయాల గురించి చర్చిద్దాము. సార్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ సార్. సార్, ముఖ్యంగా మీ యొక్క నేపథ్యము, మీ కుటుంబ వివరాలు, మీరు అడ్వకేట్ నుంచి ఇటు రాజకీయం వైపు ఎలా వచ్చారనేది కొద్దిగా మా వీక్షకులకి చెప్పండి. ధన్యవాదాలు. మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ముందుగా యథార్థవాది లోక విరోధి అనడం సామెత మనకు అందరికీ తెలిసిన విషయం. యథార్థం ఎవరికి చెప్పినా కూడా అది కొద్దిగా ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన మేము కున్నలగుర్తి నుండి 1909లో గుంతకల్ పట్టణానికి రావడం జరిగింది. అంటే మా తాతకు నాన్నగారు వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను 4వ జనరేషన్ గుంతకల్లో పుట్టడం. సో అప్పటి నుండి గుంతకల్లోనే ఉంటున్నాము. సో మాది మధ్యతరగతి కుటుంబము. ఈ చదువుకున్నాను, బీకామ్, బిఏ, ఎల్ఎల్బి వరకు చదివాను. తర్వాత దాని మీద నా కుటుంబ పోషణ గురించి వాటి గురించి వెళ్తూ 2014లో నేను అన్నింటినీ బ్రేక్ చేసి సొసైటీకి ఏదో ఒక సేవ చేయాలని దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఒక స్లోగన్, సొసైటీకి సేవ చేయండి, పే బ్యాక్ టు సొసైటీ అన్న దృక్పథంతో నేను రావడం జరిగింది. ఇప్పుడు మీరు గుంతకల్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనారు కదా సార్. మీరే ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అవును. ఓకే, ఎప్పుడు మీకు మిమ్మల్ని నియమించారు? గతంలో నేను ఇండియన్ లేబర్ పార్టీలో మన రాయలసీమ ఇన్ఛార్జ్గా ఉన్నాను. తర్వాత దాంట్లో అభివృద్ధి జరగలేదు. నాకు ముఖ్య ఉద్దేశము గుంతకల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథం తప్ప మరొకటి ఆసక్తి లేదు. సో డిసెంబరు 12వ తారీఖు నాకు 12వ తారీఖు నాకు నియమించడం జరిగిందన్నమాట. రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చారు, రమేష్ గారు వారు, తర్వాత డిస్టిక్ అధ్యక్షులు వారు కూడా సివి రమేష్ గారు వచ్చి నాకు కన్వీనర్ గాను, లీగల్ సెల్ డిస్టిక్ లీగల్ సెల్ అడ్వైజర్ గాను నియమించడం జరిగింది. సార్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా మీరు గుంతకల్ ప్రజలకు ఏమి భరోసా ఇవ్వాలనుకున్నారు సార్? అవును, గుంతకల్లో మనకు 1948లో గుంతకల్ మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1950 నుండి ఈ రోజు వరకు ఎలక్షన్ జరుగుతున్నాయి. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోబడ్డది. ఇంతవరకు ఇంతమంది అయినా కూడా గుంతకల్లను ఎందుకు అభివృద్ధి చేయలేదు అన్న దృక్పథంతో నేను పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధనలో మనకు ఇండస్ట్రీస్ కానీ, స్కూల్స్ కానీ, ఐటీఎస్ కానీ, పాలిటెక్నికల్ కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, విద్యా వ్యవస్థ లేదు, ఆరోగ్య వ్యవస్థ అంతకు లేదు, రోడ్లు వీటి గురించి సౌకర్యాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. దీని అన్నిటికీ కారణం ఏమని పరిశోధన చేసిన తర్వాత నాకు అనిపించింది, నాయకులు శ్రద్ధ తీసుకోవటం లేదన్న ఉద్దేశంతో. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుండి నేను ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయాలని దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కొత్త పార్టీ. మీరు ప్రజల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నారు సార్ ఈ పార్టీని? అవును, నిజమే. గుంతకల్లుకు ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తదేం కాదు. నాకంటే ముందు ఒక సీనియర్ ఉన్నారు, ఆయన ద్వారా కూడా ఈ గుంతకల్ ప్రజలకు తెలిసిందే. ఇప్పుడు 2 స్టేట్లు ఉన్నాయి, ఢిల్లీలో ఉంది, పంజాబ్లో కూడా ఉంది. సో ఇది నేషనల్ పార్టీ. చదువుకున్న వాళ్ళు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రతి ఒక్కరికి మా అధ్యక్షుడు కేజ్రీవాల్ గురించి అంతా తెలిసిన విషయమే. కాబట్టి ఇదేం పాత పార్టీనే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి కొత్త పార్టీ అని నాకైతే అనిపించడం లేదు. సార్, మేము ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గుంతకల్లో వచ్చేసి ఇంతకుముందు చాలా రోజుల క్రితం పోటీ చేశారు. మరి ఎలక్షన్ మూమెంట్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ గురించిన పేరు అనేది వినపడటం జరుగుతుంది గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు. దాని గురించిన విషయంలోనే నేను మీరు ఈ పార్టీ ప్రజల్లో చాలా మందికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ
లేకపోతే కొద్దిగా జనసేన బీజేపీ పార్టీలే ముఖ్యంగా పెద్దగా ఏర్పడతాయి. మన ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి చాలా వరకు ప్రజల్లో ఇంకా ముందుకు వెళ్ళలేదు అనేది నా యొక్క అభిప్రాయం. గుంతకల్ నియోజకవర్గంలో మీరు ఈ పార్టీని ఎట్లా, మీరు అది నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఉచిత విద్య, ఆరోగ్యం, తాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇన్స్టిట్యూట్స్, పరిశ్రమలు ఇలాంటివి చేయడం వల్లనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ఆకాంక్షతోనూ మోటివేషన్తోనూ వాళ్ళ మేనిఫెస్టోతో ముందుకు రావడం జరిగింది. ఇలాంటివి ప్రస్తుతానికి ఢిల్లీలో జరుగుతుంది, తర్వాత పంజాబ్లో కూడా జరుగుతుంది. సో నేను కూడా కొన్ని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మామూలుగా పార్టీలు మాత్రం మేనిఫెస్టో చేస్తాయి, అవి రాష్ట్రానికి సంబంధించినవి. బట్ నేను మన నియోజకవర్గ అభివృద్ధి కోసము ఒక మేనిఫెస్టోని తయారు చేశాను. అది వచ్చేసి గుంతకల్ నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధికి 12 ప్లాన్లు వేయడం జరిగింది. ఆ ప్లాన్ ద్వారా నేను గుంతకల్ మొత్తం 78 పల్లెలు ఉన్నాయి గుంతకల్లుకు. అలాగే 2 మున్సిపాలిటీలు, గుంతకల్లు, గుత్తి, ఒక పంచాయతీ ఉంది పామడి. వీటన్నిటిని కలిపి ఉండడానికి అవకాశం కలిగించేలాగా రోడ్లు వేయించాలనుకున్నాను. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం ఉంటుంది కదా అభివృద్ధి జరిగేది ఎక్కడైనా కానీ. ముఖ్యంగా దానికి కావాల్సింది వాటర్ ఫెసిలిటీస్, స్కూల్స్, ఫ్రీ స్కూల్స్, ఆరోగ్య పరిస్థితి ఇలాంటివన్నీ చేయించాలని దృక్పథంతో రావడం జరిగింది. గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మీ యొక్క అజెండా ఏంటి? గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అందులో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ యువతలకు అందరికీ శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించి బ్యాంకుల ద్వారా లోన్లు కల్పించి దాదాపుగా ఒక 1000 కోట్ల పరిశ్రమలు స్థాపించాలని ఒకటి నిర్ణయం తీసుకున్నాను. నంబర్ 2 వచ్చి నియోజకవర్గం కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో అత్యాధునికమైన వసతులు కల్పించారు. డయాలసిస్ లేదు ఇక్కడ. తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ లేదు, సిటీ స్కాన్ లేదు. తర్వాత ఈ రక్త పరీక్ష, అన్ని వ్యాధులకి రక్త పరీక్ష లేదు. ఇప్పుడు రక్త నిధి అయితే వచ్చింది కానీ దాన్ని ఫిల్టర్ చేసేది లేదు, కౌంటింగ్ ఫిల్టరింగ్ లేదు. వాటిని ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం. నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాలను చూడడానికి గ్యాలరీ ఏర్పాటు చేయించడం. తర్వాత నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పంచాయతీలకు స్మార్ట్ ప్లాన్ అమలుపరిచి అన్ని మౌలిక వసతులు కల్పించడం. ప్రతి మున్సిపాలిటీ పంచాయతీలో ఆడిటోరియం, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయించడం. నియోజకవర్గంలోని కేంద్రాల్లో లైబ్రరీ, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐపిఎస్, అలాగే పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, జడ్జెస్ ఇలా శిక్షణ తరగతుల కోసము శిక్షణ ఇచ్చే ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం. తర్వాత ఆర్థిక నిధి కూడా ఆ పిల్లలు పేద పిల్లలు ఉంటారు కదా వాళ్ళని డెవలప్ చేసుకోవడానికి ఆర్థిక నిధిని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని మన నియోజకవర్గం నుండి వీళ్ళని తయారు చేయాలనేది దృక్పథంతో నేను ఉన్నాను. ప్రతి ఇంటికి దాదాపుగా 6 నుండి 8 లక్షల వరకు రుణాలు ఉంది కదా, అందరికీ ఇల్లు అనే పథకం ఉంది కదా, పేదవాళ్ళకు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి నా దృక్పథంలో ఉంది. గుంతకల్, గుత్తి, పామిడి కేంద్రాల్లో వెజిటేబుల్ మార్కెట్ ఇప్పుడు చూశారు కదా, మార్కెట్లో చాలా వర్షం వచ్చిందంటే ఏముంది. అటువంటిది కాకుండా ఒక ఉన్నతమైన అత్యాధునికమైన మార్కెట్ తయారు చేయాలని నా ఉద్దేశం. కుటుంబ సమేతంగా సేవ తీర్చుకునేలాగా ఆధునిక సకల సౌకర్యాలు కలిగిన పార్క్, గుంతకల్లో పార్క్ లేదు, స్టేడియం లేదు, ప్లే గ్రౌండ్స్ లేవు. వీటిని ఏర్పాటు చేయాలనేది నా ఉద్దేశం. నియోజకవర్గంలోని అన్ని హై స్కూల్ నందు లైబ్రరీ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతానికి ఉన్నాయి, పిల్లలకు ఉందో లేదని కూడా తెలియని పరిస్థితి. అదొకటి. నంబర్ 11 నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 ఎకరాల సేద్య భూమిని ఏర్పాటు చేయాలని, అలాగే ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులతో ఆర్థిక సహకారం అందించాలని నా ఉద్దేశం. లాస్ట్ అండ్ ఫైనల్, నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, తాగునీరు ఉండేలాగా చేయాలనేది నా యొక్క దృక్పథము. ఈ మేనిఫెస్టో మా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మేము ఇస్తున్నాం.
సార్ ఇలాంటి 12 విధాలుగా మీరు చెప్పారు సార్. 12 రకాలుగా మీరు పథకాలు చెప్పారు. మీ యొక్క ఓన్ మేనిఫెస్టో అని చెప్పారు. దీని ఇంప్లిమెంటేషన్కి ఎంత ఫండ్ రైజ్ కావాలని చూస్తున్నారు? ఎంత ఫండ్ కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనకు కేంద్ర ప్రభుత్వం నుండి వ్యవసాయ శాఖ ఉంది, నీటిపారుదల శాఖ ఉంది, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి శాఖకు నేను చెప్పిన ప్రతి దానికి ఒక శాఖ ఉంది. ప్రతి దానికి ప్రతి సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ 2,06,00,00,000 రూపాయల బడ్జెట్ 2 లక్షల పైన అయింది. సో ఆ 2,00,00,000 రూపాయల బడ్జెట్లో వీటికి సంబంధించి కేటాయించారు. సో వాటిని మనము శాసనసభలో కూర్చొని మాట్లాడినప్పుడు సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి, సంబంధిత మంత్రి ఉంటారు. ఆ మంత్రికి సంబంధించి మనం మాట్లాడితే దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఒకే పార్టీలో ఉంటే వాళ్ళు ఏం చెప్తే వినాల్సింది, ఆపోజిట్ పార్టీ ఉంటే ఖచ్చితంగా మనము ఆ నిధులు తీసుకొని రావచ్చు. గత పాలకులు కానీ లేదంటే ఇప్పుడున్న పాలకులు కానీ ఇలాంటి రకమైన అభివృద్ధి పథకాలు చేపట్టలేదంటారా మీ దృష్టిలో? 100% చేపట్టలేదు. 100% చేపట్టలేదు కాబట్టి నా పరిస్థితులు తెలియదు కాబట్టి నేను ఎమ్మెల్యేగా రావడానికి వాళ్ళు ఇచ్చిన అవకాశం, నేను తీసుకున్న నిర్ణయం కాదు, వాళ్ళు ఇచ్చిన అవకాశం. ఎందుకు అని అంటే మన మున్సిపాలిటీకి 98 కోట్లు ఈ సంవత్సరానికి బడ్జెట్ చేశారు. అంటే నెలకు 8,15,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి మున్సిపాలిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం. ఇది ఎక్కడ చేస్తున్నారో చెప్పండి. అదే 12 నెలల్లోనే అయిపోతేశారు. అట్లాగా ఎన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల వరకు దాదాపు ఎన్ని బడ్జెట్లు అయిపోయాయి? 75 బడ్జెట్లు అయిపోయాయి. 75 బడ్జెట్లు అయినా కూడా గుంతకల్లులో ఉన్న రోడ్లు అట్లాగే ఉన్నాయి. సో నీటి సమస్య ఉంది. తర్వాత వ్యవసాయానికి సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. సో మనం బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్కూల్స్ డెవలప్మెంట్ ఎక్కడ ఉందని చెప్పండి. ఒక్క జూనియర్ కాలేజ్ గుంతకల్లో ఉందా? కేవలం గర్ల్స్ హై స్కూల్ లేదు, గర్ల్స్ హై స్కూల్ తీసి ఎక్కడో పారేసుకోవాలి. నాడు నీడు అని చెప్పారు కానీ యాదగిరిలో ఉందో నాడులో ఉందో నాకైతే మా గుంతకల్లో ఏ స్కూల్ కానీ డెవలప్మెంట్ అయినట్టు నాకు తోచింది. అంటే ఎమ్మెల్యేగా ముఖ్యంగా పోటీ చేయడానికి కారణము అంటే గత పాలకులు ఇప్పుడున్న పాలకులు అభివృద్ధి చేయకుండా పోవడమే కారణం అంటారా? 100% అదే. వాళ్ళు అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను ఒక లాయర్ గాను, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని చదివిన వ్యక్తిగాను, అలాగే మున్సిపాలిటీ యాక్టులు చదివిన వ్యక్తిగాను, పాలనా పరమైన జ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగాను ఉండడం వల్ల ఎందుకు వీళ్ళు అభివృద్ధి చేయలేదు అంటే వాళ్ళు చేయాలని దృక్పథం వాళ్ళలో లేకపోవడము. సో వాళ్ళ దృక్పథం వల్ల నేను ఎమ్మెల్యేగా రావాలనే అవకాశం వాళ్ళు ఇస్తున్నారు తప్ప నేనైతే కాదు. సార్ మీరు ఎన్ని రోజులుగా మీరు రాజకీయాల్లో ఉంటున్నారు సార్? యాక్టివ్ పాలిటీషియన్గా 8 ఇయర్స్గా ఉంటున్నాను. 8 ఇయర్స్గా ఉంటున్నాను. నేను 10 ఇయర్స్గాను అడ్వకేట్గా ఉంటున్నాను. 3 ఇయర్స్ దీని మీదే పరిశోధన చేయడం జరిగింది. ఓకే. విషయం ఏమంటే ఇప్పుడు మీరు దాదాపు 8 ఇయర్స్గా మీరు యాక్టివ్ పాలిటీషియన్గా పాలిటిక్స్లో ఉన్నారు, 3 ఇయర్స్గా ఇంకా యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. ఈ విషయాలపైన ఇప్పుడున్న పాలకులకు కానీ పోయిన పాలకులకు కానీ లేదంటే ఏదైతే ఉన్నారో అధికారులు కానీ మీరు ఏదైనా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందా సార్? వాళ్ళ దృష్టికి ఇలాంటి విషయాలు తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్ళడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ కోసము గుంతకల్లో ఉండేది. 2006, 2016, 17, 18 నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది గుంతకలు క్షేమం కోసం పోరాడే వ్యక్తులందరూ మా దగ్గరకు వచ్చి అందరూ అలయన్స్లో కూర్చొని తయారు చేయడం. ఏపీడీపీఎస్ అనేది ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా చాలా పోరాటం చేయడం జరిగింది. సో అప్పట్లో కాదు అన్నారు కానీ అది జరిగింది. 2018లో జరిగింది. అది అనౌన్స్మెంట్ జరగడం జరిగింది. ఇంకా ప్రజా సమస్యలపైన ఇంకా వేరే సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ఇంకా వేరే దృక్కోణాల్లో మీరు ఏమైనా అధికారులకి ఏమైనా తీసుకెళ్ళారా సార్? తీసుకెళ్ళాడు. మనము గుంతకల్లు 37 వార్డ్స్ ఉన్నాయి, కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ
నా వార్డులో ఉన్న కౌన్సిలర్ ఏం అడుగుతున్నాడు ఏం కథ అని తెలియాల్సిన బాధ్యత ప్రజలకు అందరికీ ఉంది. కానీ ఇది తెలియకోకుండా అక్కడ ఏం చేస్తున్న కౌన్సిల్ లాక్ చేసుకొని డోర్స్ లాక్ చేసుకొని కౌన్సిల్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి నేను కౌన్సిల్కి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ కౌన్సిల్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది, ఆర్టీ యాక్ట్ కింద అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు లెటర్ ఇచ్చారు మాకు. ఆ లెటర్కి సంబంధించిన మ్యాటర్ ఏమంటే, మేము ఖచ్చితంగా మీకు ఇస్తాము అంటే, మున్సిపాలిటీ యాక్ట్లో ఏముంటుందంటే పన్నులు కట్టే ఎవరైనా కానీ ఇచ్చ ఉన్న వాళ్ళు కౌన్సిల్ మీటింగ్లోకి వెళ్ళి చూడొచ్చు, అందులో ఉన్న మినిట్స్ బుక్ను కూడా చూడొచ్చు, జెరాక్స్ కూడా తీసుకోవచ్చు, సజెషన్ చేయమని ఇవ్వాలనుకుంటే సజెషన్ బాక్స్లో కూడా వేయచ్చు అని చెప్పేసి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని వీళ్ళు ఇప్పటి వరకు నాకు తెలిసిన 1948 నుండి ఈ రోజు 2024 వరకు మున్సిపల్ కౌన్సిలర్కు తెలుసో తెలియదు కానీ కమిషనర్కి మాత్రం తెలుసు. ఎందుకంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ నో గ్రూప్ టూ ఆఫీసర్స్. సో దే నో వెరీ వెల్ అబౌట్ దిస్. సో దానికి సాక్షిగా వాళ్ళే నాకు ఇచ్చారు. 2016లో ఇచ్చారు, 2017లో కూడా ఇచ్చారు. వాటి సాక్ష్యాధారాలు కావాలంటే మీకు చూపిస్తాను. ఎవరు ఇచ్చారు సార్? కమిషనర్ గారే ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? ఏ సంవత్సరంలో ఇచ్చినారు? చూడండి, తీసుకొచ్చారు వాడిని. సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్. 2016 సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చారు. 5/4/2016లో మీకు వచ్చింది సార్ మీకు లెటర్. లాస్ట్ 1 లైన్ 2 లైన్స్ చెప్పండి. కౌన్సిల్ సమావేశములకు ప్రజలు అందుబాటులో ఉండే విధంగా వీక్షించుటకు వీలుగా తగిన చర్యలు కైకొనబడాలని తెలియజేయబడినది. పేజీ తిప్పండి. 2017లో కూడా ఇవ్వడం జరిగింది. 2016 అయిన తర్వాత ఒక సంవత్సరం వృధా చేశారు. తర్వాత 2017 అడిగితే ఇదే మాట చెప్పడం జరిగింది. రిపీట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది వచ్చినాక 2016లో మీకు ఆర్టీ యాక్ట్ ద్వారా మీకు తీసుకురావాలి సార్. మున్సిపల్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు ఇచ్చినారు మీకు. తర్వాత ఏదైనా గ్యాలరీ ఏర్పాటు చేసినారా సార్? చేయలేదు, ఇంతవరకు చేయలేదు. ఎలా ఉంది? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వీలైతే ఎందుకు చేయడం లేదు? అంటే సమస్యల పరిష్కారంలో ప్రజలకు కావాల్సిన అభివృద్ధి ఏదైతే ఉందో దానిలో జాప్యం ఉందంటారా? 100% ఉంది. ఇది ఇక్కడ ఏమవుతుందంటే కౌన్సిల్కి వాళ్లకు లాభదాయకమైన వర్కులు మాత్రమే చేసుకుంటున్నారు తప్ప ప్రజల సౌకర్యార్థమైనవి ఏమాత్రం చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఉన్నాయి. గుంటకల్ల రోడ్స్ ఒకసారి చూడండి మీరు. 2 బ్రిడ్జిలు ఉన్నాయి కావాల్సింది. కసాపురము దేవస్థానము 2వ మీటర్కి సంబంధించినది. ఆ బ్రిడ్జ్ ఇంతవరకు పెండింగ్లోనే ఉంటుంది. ధర్మవరం గేటు బ్రిడ్జ్ కూడా అట్లాగే ఉంది. 1985లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ధర్మవరం గేట్కి శాంక్షన్ అయింది. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే గారు మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు? సో దూరదృష్టి లేని ఎమ్మెల్యేని మనం ఎన్నుకుంటున్నాం. సో పట్టణ అభివృద్ధి జరగాలంటే ప్లానింగ్ ఉంటుంది. మన మాస్టర్ ప్లాన్ 1995లో దానికి ముందు ఏర్పాటు చేసిన ప్లానింగే ఇప్పటి వరకు ఉంది. అంటే ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి తగిన ప్లానింగ్ సక్సెస్ కాదా? సో వీటన్నిటి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను నిలబడాల్సింది, ఎమ్మెల్యేగా నిలబడాల్సింది. చేద్దాం, నా సేవ చేయాలనుకున్నాను. గుంతకల్లో పూరి చంద్రశేఖర్ పేరు నిలబడంగానే కాంట్రవర్సీ అనేది గుర్తుకొస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు అడగడం ద్వారానే కాంట్రవర్సీ గురవుతున్నారా? కరెక్ట్, మీరు అడిగింది నిజమే. నేను దానికి ముందు చెప్పాను, యథార్థవాది లోక విరోధి అనే పదాన్ని ఎందుకు వాడానంటే ఇందుకే అన్నమాట. నేను ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఎవరిది డబ్బు? ప్రజల డబ్బు, ట్యాక్స్ రూపంగా ఇచ్చిందని. అది ఎలా అవుతుందంటే ఈ ప్రజల కష్టార్జితాలు, చెమట వచ్చి కష్టార్జితం చేసిన ట్యాక్స్ డబ్బులతో ప్రజలకు సేవ చేయండి అని చెప్పేసి ప్రజల కోసము ప్రజానాయకుని సేవకుని ఎన్నుకుంటే వీళ్ళు ఆఫీసర్స్ కంటే ఎక్కువ అయిపోయినారు. ఒక వ్యక్తిని కలవాలంటే, ఒక చైర్మన్ కానీ ఒక కౌన్సిలర్ని కలవాలంటే ఆయన కింద ఉన్న వ్యక్తిని ముందు కలవాలి, ఆయన పర్మిషన్ తీసుకొని ముందుకు లేపలేదు.
అంటే ప్రజా సేవకులని కాపాడండి. అంటే మీ దృష్టిలో అధికారులు ప్రజలకు అభివృద్ధి పనులు చేసి పెట్టడం లేదా, లేదా రాజకీయ నాయకులు లేదంటే పాలక వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుపడుతున్నారా అధికారులకి పని చేయకున్నట్టుగా? మీ యొక్క ఉద్దేశం కరెక్ట్గా చెప్పండి. రైట్. అభివృద్ధి జరగకపోవడానికి కారణము పాలక వర్గము మరియు అధికారులు. ఈ రెండు మిక్స్ అయి ఉండడం వల్లే అభివృద్ధి జరగటం లేదు. పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి, అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తారు పాలక వర్గం. దీనికి కారణం అంటే ఓటుకు ఓటు ఇచ్చింది. ఆ డబ్బుని ఎలా వసూలు చేసుకోవాలని దృక్పథం వాళ్ళు. సో ఖర్చు పెట్టిన డబ్బు తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఏమి వస్తుంది? జీతాలు ఇచ్చేది తక్కువ, 3,000, 5,000, 6,000 రూపాయలు. ఈ జీతాలతో వాళ్ళు దాదాపు 5-6 లక్షల రూపాయలు కౌన్సిల్కి ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలని కాజేయడం వల్ల డబ్బులు వస్తుంది. ఆ కాజేయడమే ఇప్పుడు వరకు జరుగుతున్నది. 77 ఏళ్ళకి జరుగుతున్నది వ్యవహారం. ఇప్పుడు అలాగైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే నేమవుతుంది, ప్రతి అధికారంలో ఉన్న పార్టీ ఉచిత పథకాల గురించి, పెన్షన్స్ గురించి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో చేస్తారు. పథకాలు ముఖ్యంగా విడో పెన్షన్ స్కీమ్ అయితేనేమి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ అయితేనేమి, ఇవన్నీ సరిగ్గా అందడం లేదంటారా? 100% అందడం లేదు. ఎవరైతే పార్టీకి అనుబంధమైన వ్యక్తులు ఉంటారో, నమస్కారాలు చేసుకుంటారో అలాంటి వ్యక్తులకు మాత్రం జరుగుతుంది. పేదలకు, నిరుపేదలకు నిజంగా అందడం లేదు. 100% ఇలా అనుకోండి. అలాగే ఉచిత పథకాల గురించి అయితే, ఉచిత పథకాలు కొన్ని మాత్రమే ఇవ్వాలి, కొన్ని ఇవ్వకూడదు. గవర్నమెంట్ బడ్జెట్ చేసేటప్పుడు బడ్జెట్లోనే ఓ 20%, 30% ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేలాగా బడ్జెట్ని కేటాయించకుండా వాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి. ఆ ఉద్యోగాల వల్ల వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా తీసుకుంటున్నారు. మనకు టీడీపీ పార్టీ మొన్న చెప్పింది, ఇప్పుడే కాదు, లాస్ట్ 2014 బిఫోర్ కూడా చెప్పింది. ఏమని? నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి అంటే ఎవరు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాక, 10th ఫెయిల్ అయినాక, డిగ్రీ ఫెయిల్ అయినాక, పాస్ అయినాక అనేది మనకు క్లారిటీ లేదు. సరే, 3,000 రూపాయలు ఇస్తారంటారు. అంటే ఇప్పుడు మనకు యూత్ ఎలాంటి యువరక్తం ఉంటుందో మనకందరూ తెలుసు. నెలకు 30-40 వేల రూపాయలు సంపాదించే యూత్ని 3,000తో నిరుద్యోగ వృత్తి ఇచ్చి, అంటే నేను ఉద్యోగాలు ఇవ్వను అని ఇండైరెక్ట్గా చెప్తూ మీరు ఉద్యోగాల గురించి స్ట్రైక్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ ఇస్తున్న ఈ పథకం. అంటే క్లారిటీ లేని పథకాలు పెట్టేసి ప్రజల్ని మోసం చేస్తున్నారంటారా? 100% యూత్ అంతా నాశనం చేయడానికి పూనుకొని ఉన్నారు. చేసేటవన్నీ ఇలాంటివి. బడ్జెట్ అంటున్నారు. బడ్జెట్ కింద ఎంతమందికి అవగాహన ఉంది చెప్పండి? ప్రజల్లో ఎంతమందికి అవగాహన ఉంది చెప్పండి? బడ్జెటే మోర్ ఇంపార్టెంట్ కదా. డెవలప్మెంట్ చేయాలంటే బడ్జెట్ కావాల్సింది. ఇప్పుడు చెప్పాను, మున్సిపాలిటీకి సంబంధించి 95 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేస్తున్నది 8,15,00,000 రూపాయలు అని చెప్పేసి ఎక్కడ జరుగుతుంది? కంటికి ఎక్కడ కనిపిస్తా ఉందా? సార్, మీ పథకాల గురించి మీరు పార్టీ స్టాండ్ ఏంటి సార్? మా పథకాల గురించి స్టాండ్ వచ్చేసి ఓన్లీ విద్య, వైద్యం, వ్యవసాయానికి నీరు, మౌలిక సదుపాయాలు, వీటి మీదే ఎక్కువ ఫోర్సు ఇవి ఇవ్వాలా. తర్వాత వృద్ధులకు పింఛన్ ఇవ్వాలి. వృద్ధులకు ఇచ్చే పింఛన్ని యువకులకి ఇది వృత్తి కింద ఇవ్వడం ఎంతవరకు సమంజసం చూడండి. అంటే నిరుద్యోగ వృత్తి కింద ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి అంటే యూత్కి ఇస్తున్నారు, ముసలికి ఇస్తున్న పింఛన్ ఇవ్వడం ఎంతవరకు అంటే వాళ్ళకి ఒకటే కట్టుబడుతున్నారు. అర్థం కాదు. ఎక్కడండి ఎక్కడుంది వీళ్ళ ఆలోచనలు ఎక్కడ దాకా ఉంటున్నాయి చూడండి. ఒకటి. రెండోది వచ్చేసి మేనిఫెస్టో అన్ని కంప్లీట్గా మనిషిని సోంబేరం చేస్తున్నారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చూపించారు, ఎన్నో చోట్ల యాక్షన్స్ చేసి చూపించారు, రోల్ చేసినారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో వీటన్నిటిని చూసినా కూడా ఈ అంటే నాయకుల్లో ఈ పార్టీ అధ్యక్షుల్లో మార్పు రావటం లేదంటే ఏమని అర్థం చేయాలి సార్? ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమంటుందంటే ఉచిత పథకాలు ఇస్తే తప్ప మాకు ఓట్లు పడవు, ఉచిత పథకాలు వాళ్ళకి హామీలు ఇస్తే తప్ప మాకు ఓట్లు పడవు అనే ఉద్దేశంతో ఉన్నారనుకుంటున్నారా మీరు?
వాళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఉద్యోగం, ఉపాధి, ఇవి రెండు ఇస్తే చాలు, మిగిలినవన్నీ వాళ్ళు సొంతంగా చేసుకోగలరు. స్తోమత, దక్షత ఉంది. పేదలు ఉండాలి, ఇల్లు కట్టించాలా, ఇల్లు కట్టించాలి, తప్పులేదు దానికి. వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఆహార పథకం ఉంది, రైట్. డబ్బులు ఇవ్వడం ఎందుకండి? డబ్బులు ఎందుకు ఇవ్వాలా మనం చెప్తున్నాను. అదే ఉపాధి కల్పిస్తే నువ్వు సంవత్సరానికి 18,000 12,000 ఇస్తావు, అదే నెలకు 15,000 30,000 రూపాయలు ఉపాధి కల్పించండి. నువ్వు ఇవ్వాల్సిన పని ఏముంది? నువ్వు ఇచ్చే 18,000 కోసం వాడు 12 నెలలు వెయిట్ చేయాల. మధ్యలో ఏమన్నా ఉంటే ఏం పని కావాలి? అంటే మీరు చెప్తున్న విధంగా ఏమంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిగా ఇవ్వకపోతున్నట్టుగా వాళ్ళ యొక్క యాక్టివ్ ప్రొడక్షన్ లైఫ్ అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మీరు పెంచి ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ఆదాయ స్థాయిని పెంచాలి. స్వయం ప్రతిపత్తితో వాళ్ళు కొనుక్కునేలాగా తయారు చేయాలి. అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని నిరుద్యోగ వృత్తి ఫ్రీగా ఇది ఇస్తాము అది ఇస్తాము అంటే దానివల్ల దేశం నాశనం అయిపోతుంది. ఇన్కమ్ రాదు, ఇన్కమ్ సోర్స్ రాదు. ఒక హైదరాబాద్లో ఒక ముస్లిం ఆవిడ అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ఆమె అన్నది ఒక ముస్లిం, దాదాపు ఒక 60-70 ఏళ్ళు. ఏమా నీకు ఆనందమైన అంటే నాకైతే ఆనందం లేదు, నేను ఎలాగ పోతాను, నన్ను వదిలేసి రాబోయే యువతకి ఏమిస్తారు. ఆర్టీసీ ఇప్పటికే మైనస్లో ఉందని చెప్పుకుంటున్నారు, డెఫిసిట్లో ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఇస్తే, ఉచితంగా ఇస్తే దీన్ని డబ్బు ఎవరు కట్టాలా? ప్రజలమైన మేమే కదా కట్టాల్సి ఉండేది. మా మీద పన్నుల భారం వేస్తారు కదా. ప్రతి చిన్న దాని మీద ట్యాక్స్ వేస్తారు. మాట్లాడే ట్యాక్స్ వేస్తారు, బట్టలు వేసుకున్న ట్యాక్స్, మూసుకున్న ట్యాక్స్, లేకపోతే గాలి పీల్చిన ట్యాక్స్, రోడ్డు మీదకి వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి. ప్రస్తుతానికి కూడా మున్సిపాలిటీ జరుగుతున్నాయి కదా, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ట్యాక్స్ కడతారా? అట్లాగా నేను బట్టలు వేసుకుని బయటకు వచ్చిన ట్యాక్స్, రోడ్డు మీద వచ్చినా రోడ్డుకి ట్యాక్స్ కట్టి నువ్వు నడుచు. సార్ అట్లాంటిగానే ఇప్పుడు కర్ణాటకలో ఉచిత బస్సు పెట్టారు, గలాట జరుగుతున్నాయి ఆటోమేటిక్గా స్త్రీల కోసం. ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో కూడా ఉచిత బస్సు పెట్టారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం అని టీడీపీ వారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు పెట్టడం తప్పంటారా, రైట్ అంటారా? మీరు సమర్థిస్తారా దీన్ని? నేను సమర్థించను. 100% రాంగ్ అని చెప్తాను. ఏజ్ లిమిట్ పెట్టాలి. 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే 45 ఇయర్స్ ఉన్న వాళ్ళు వికలాంగులకు 50%, 40%, 25% ఇది డిస్కౌంట్ ఇచ్చి ప్రయాణం చేపిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్, మీరు అన్న తెలంగాణలో కానీ బెంగళూరు, కర్ణాటకలో కానీ మగవాడు పైకి ఎక్కడానికి అవకాశం లేని పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఏర్పడింది. ఒకటి. రెండోది వచ్చేసి కొన్ని వేల ఆటో డ్రైవర్లు, వాళ్ళ పరిస్థితి ఎలాంటి దుస్థితితో ఏర్పడుతుందో చూడండి. ఆటోల్ని నియంత్రించండి. రోడ్డు మీద ఆర్టీఓ గారు ఉంటారు కదా, ఎంత వస్తుంది ఏమి కదా తెలుస్తుంది కదా, పలానా దానికి పలానా ఇంత అని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. మరి గుంటకల్లో ఏది రైల్వే స్టేషన్ నుండి మన ఒక రోడ్డు దగ్గరికి రావాలంటే డబ్బులు ఆస్తులు అడుగుతున్నారు. అంటే దీనికి కారణం ఏమి? వీళ్ళు చేసిన వ్యవహారాలే. సో వృత్తి అనేది ఎట్లా ఉండాలంటే స్వయం ప్రతిపాదికంగా వాడు సంపాదించుకునేలాగా న్యాయబద్ధమైనగా ఉండాలని అలాంటి ఏర్పాటు చేసిన వాటే ప్రభుత్వాన్ని. అదే అంటున్న సామెత, యథా రాజా తదా ప్రజా. రాజు మంచిగా ఉంటే, పాలన బాగుంటే ప్రజలు కూడా నీతి నిజాయితీతో ఉంటారు. ఈరోజు ఓటుకు నోటిస్తున్నది వాళ్ళు మాత్రమే, రాజకీయ నాయకులు కానీ ప్రజలు ఎక్కడ అడగడం లేదు. నాకు ఓటుకు డబ్బిస్తే వేస్తాను, లేకపోతే లేదని చెప్పి. గుంతకల్ వస్తారు, గుంతకల్ నియోజకవర్గానికి వద్దాము. ఇక్కడ గుంతకల్ నియోజకవర్గంలో వచ్చేసి మనకు రైల్వేస్ తప్ప మిగతా ఏవి కనపడదు. రైల్వే ఎంప్లాయీస్ వల్లనే చాలా మటుకు బిజినెస్ కానీ ఏదైతే డైలీ రొటీన్ లైఫ్ అనేది జరుగుతూ ఉంది. పరిశ్రమలు అనేవి గుంతకల్కి ఎందుకు రావటం లేదు? కరెక్ట్. 1995 వరకు గుంతకల్లో పరిశ్రమలు చాలా బాగా ఉండేటివి. 1995లో మిల్లు మూతపడ్డది. మిల్లు మూతపడ్డానికి కారణము ప్రజలకు అందరికీ తెలుసు. ఏ పార్టీల వల్ల చేరింది ఏం కథని. సో దాన్ని పక్కన పెట్టి నేనేమంటానంటే, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇవి మూత పడుతున్నప్పుడు ఆయన కూడా కళ్ళు మూత పడుచుకొని ఉన్నాడా? అప్పటికి
ఇప్పటికీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏది తమిళనాడు నుండి ఒక అతను వచ్చేసి ఒక బట్టల షాప్ పెట్టుకున్నాడు. పాపం ₹1,00,00,000 సరుకు తెచ్చి పెట్టుకున్నాడు. అందరికి ఇస్తున్నాడు, పేదవాళ్ళకి అందరికి ఇస్తున్నాడు, తక్కువలోనే మంచిగా ఇచ్చినాడు. సో అది ఎలా తెచ్చాడు, ఎలా ఇచ్చాడో అది అతని స్వభావం. అది లాభం వస్తుందా నష్టం వస్తుందని చెప్తారు. కానీ దాన్ని మూత వేయించబడ్డారు. ఇదే మున్సిపాలిటీ వాళ్ళపై దాన్ని మూత చేసినారు. కారణం ఏమి? దాన్ని ఎందుకు వేస్తున్నారని ఇప్పుడున్న చైర్మన్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే కానీ, ప్రతిపక్ష నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే వామపక్షాలు కానీ కూర్చొని దాన్ని డిస్కస్ చేయొచ్చు కదా. ఇలాంటి ఆటంకాలు కల్పిస్తుంటే ఇంకా పరిశ్రమలు రమ్మంటే ఎలా వస్తాయి చెప్పండి. ఎఫ్సిఐ కూడా వెళ్ళిపోయింది మన పుస్తకాలకి. హిందుస్థాన్ లివర్ గోడలు వెళ్ళిపోయి, సుజాత సోప్ ఫ్యాక్టరీ ఉంటుంది, అదే వెళ్ళిపోయింది. రామ్కో టైర్ ఫ్యాక్టరీ, సైకిల్ టైర్ ఫ్యాక్టరీ ఉంది, అదే వెళ్ళిపోయింది. స్టీల్ ప్లాంట్ ఉంది, అదే వెళ్ళిపోయింది. పత్తి రాజగోపాల్ జిల్లు అదే వెళ్ళిపోయింది. సో ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి. దీనికి కారణం ఏమంటే ప్రజలకు తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు, ఎవరు దీన్ని ఇలా చేస్తుంది. ఇంకా మన స్లీపర్ ఫ్యాక్టరీలో 2 సార్లు బోనస్ ఇచ్చేవాడు. దాదాపు 1200 మంది 2 షిఫ్ట్లో పనిచేసేవాడు వాళ్ళు. అదే లేకపోతే దీనికి కారణం కూడా అందరికీ ఎవరు దీని వెనకలు ఉన్నారు. సో నేను ఎవరు వెనకలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు దీన్ని నియంత్రించే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా దాన్ని కళ్ళు ముచ్చుకొని బయటికి పోయేలాగా చేయడం ఎంతవరకు సమంజసం. అందువల్ల ఈరోజు మన గుంతకలకి ఏ పరిశ్రమ రావడానికి కానీ పెట్టే వ్యక్తి కూడా రావటం లేదు. సకల సౌకర్యాలు ఉన్నాయి. గుంతకల్లో స్టేషన్లో నుండి బుక్ చేసే ప్రపంచంలో ఏ దేశానికైనా పంపించు. ఈడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రతి యూనిట్కి పంపించు. అంత సౌకర్యాలు ఉండి పరిశ్రమించే శక్తి సామర్థ్యాలు ఉన్న యూత్ ముందు కూడా మనకు ఈరోజు ఇక్కడ ఉన్న యూత్ అంతా పర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పోయి పని చేసుకొని డబ్బు సంపాదించుకొని ఇంటికి వచ్చి ఓట్లు వీళ్ళకి వేసి వీళ్ళని గెలిపించారు. ఈ దుస్థితిని చూసి నేను ఎమ్మెల్యేగా నిలబడాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మీరు రాబోయే కాలంలో ఒకవేళ మీరు దేవుడు దేవుడు యొక్క ప్రజల ఆశీర్వాదంతో ఒకవేళ మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిస్తే గుంతకల్ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మొట్టమొదటి నిరుద్యోగ సమస్యను తీర్చుతాను. ఒకటి, మన గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కలిగిన ఏరియా హాస్పిటల్గా తయారు చేస్తాను. జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తాను. గ్రౌండ్ ప్లే గ్రౌండ్ మున్సిపాలిటీ ప్లే గ్రౌండ్ తయారు చేస్తాను. ఒక 2 లేక 3 ఎకరాలు ఉండేలాగా ఒక పార్కును తయారు చేసి పెడతాను. ఎడ్యుకేషన్ సెంటర్గా తయారు చేస్తాను. ఉద్యోగ సెంటర్గా కూడా తయారు చేస్తాను. సార్, గుంతకల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి సార్? ఇక్కడ నిరుద్యోగ సమస్య, రోడ్లు సరిగ్గా లేవు, ట్యాక్సులు కడుతున్నా కూడా వాళ్ళకి ఏ సదుపాయాలు లేవు, పోతే మాట్లాడించేవాళ్ళు డ్యూటీ లేడు. నా బోర్డు ఒక ఎమ్మెల్యే కానీ ఒక చైర్మన్ కానీ ఇంకొకరిని వెళ్ళిపోయి చెప్పుకోవడానికి డైరెక్ట్ లేదు. అంటే ఎమ్మెల్యేలు ప్రజా సేవకులా లేకపోతే రాజులా, లేకపోతే చైర్మన్ ప్రజా సేవకుడా లేకపోతే రాజా? ఈ స్థితి ఏర్పడింది. సో అలాంటి స్థితి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్కి దాదాపు 20 కోట్ల రూపాయలు ఆదాయం ఉంది పనిచేయాలని మీరు గతంలో చెప్పినారు. ఇప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించడం లేదంటారా మున్సిపాలిటీ వారు? 100% నేను చెప్తున్నాను. 20 కోట్ల రూపాయలు మనకు సంవత్సరానికి ఇన్కమ్ ఉంది. పర్ డే ఈ దాదాపుగా 100 నుండి 120 కోట్ల రూపాయలు మన గుంతకల్లు వ్యాపారం జరుగుతుంది. అన్ని సెకండే వ్యాపారం అంతా సెకండ్ రన్ జరుగుతుంది. దీని మీద చర్య తీసుకునే ఇప్పటి వరకు మనకు ఎక్కడైనా తూలికల కొంతలు ఇన్స్పెక్టర్ చేసినట్టు ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చూడండి వచ్చినట్టు ఉందా? సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ చూడండి. ఆహారము భద్రత ఈ ఎవరైనా వచ్చి చూసినట్టు కదా? నో, నెవర్ రాదు. కానీ అంతా మాట్లాడుతున్నాను.
ఉమ్మ కేంద్రాలు ఎక్కడ వస్తాయి, ఇన్ఫర్మేషన్ అంతా పోయిన తర్వాత. సో ఇక్కడ ఎట్లయిపోయిందంటే దోచుకున్నందుకు దోచుకున్నంత, ఏడ్చేవానికి ఏడుపు, నగేవానికి పోతుంది. ఇలాంటి దుస్థితిలో ఇంకా మనకు డెవలప్మెంట్ రమ్మంటే ఏమంటుంది? కనీసం ప్రతిపక్ష పార్టీ అయినా కానీ విమర్శించాలి కదా, ఎందుకు చేయటం లేదు, ఏం కదా అనేది వాళ్ళకందరూ తెలిసింది కదా. వాళ్ళు కూడా మౌనం, వామపక్షాలు మౌనం, సంఘాలు మౌనం, అందరూ మౌనమే. ఇంకొక మాట్లాడింది, నేను మాట్లాడతాను, నేను మాట్లాడు కాంట్రవర్సీ. కోరి చంద్రశేఖర్ కాంట్రవర్సీ కలవు. ఎందుకు? అన్ని చేయించి చూపిస్తున్నాడు, చట్టాలు చూపిస్తున్నాడు. నేను రాసిందేదా, మా నాయన మా అమ్మ రాసిచ్చిందే, చట్టం ఇది కాదు కదా. భారత రాజ్యాంగము ఒక కమిటీ చేసి దేశాన్ని ఎట్లా పాలించాలో, ఎట్లా ఉండాలా, ఎలాంటి పరిస్థితులు ఉండదో ఒక రాజ్యాంగం రచించింది. ఆర్టికల్ మన షెడ్యూల్ 11, 12 చూసి నేను ఏవైతే చెప్పానో ఇప్పుడు దాకా మీకు మేనిఫెస్టో అని చెప్పి, అది నా సొంత మేనిఫెస్టో, అందులో ఉన్నాయి. సార్, అధికారులకు ఈ యొక్క రాజ్యాంగం గురించి, వాళ్ళ యొక్క విధుల గురించి తెలియదు అంటారా? 100% తెలుసు, 100% తెలుసు. ఒక కమిషనర్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే ఇంకా 2-3 సంవత్సరాలు ట్రైనింగ్ పోతారు, కోచింగ్ తీసుకుంటారు, ప్రపంచ పరిజ్ఞానాన్ని మనకు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే లోపల రాజకీయ నాయకుల యొక్క హస్తంలో ఇరుక్కపోతారు, లేదు వింజాలంటే ట్రాన్స్ఫర్ చేసి పారేస్తారు. జరుగుతుంది. నా కళ్ళ ముందు ఎంతమంది ట్రాన్స్ఫర్ అయినారు. అంటే మీ యొక్క ఉద్దేశం ఏమంటే రాజకీయ నాయకులు కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులకి వాళ్ళ యొక్క పనులు నిర్వర్తించకుండా అడ్డుపడుతున్నారంటారా? 100% లేదు, 100% అదే పని చేస్తారు. లాభం ఉంటే చెప్పు, లేకపోతే సైలెంట్ ఇవ్వడం, అంతే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది మేనిఫెస్టో? ఇప్పుడు దాకా నాకు తెలిసిన వాళ్ళకు ఏ ఎమ్మెల్యే పలానా చేశాను అని చెప్పమని చూద్దాం, పలానా గ్రౌండ్ చేశానండి చెప్పను. ప్రజలు కోరకుండా, ప్రజలు డిమాండ్ చేయకోకుండా సొంతంగా నేనే చేశాను అని చెప్పండి. బ్లడ్ బ్యాంకు గుంతకంలో ఉన్న ప్రజలందరూ కోరిక మీద అది వచ్చింది. ఎస్, ఈ రోజు కూడా చెప్తున్నాను కదా, ఆ కసాపురం పోయే బ్రిడ్జ్ గురించి ఈ రోజు వరకు నేను ఫైట్ చేస్తున్నాను. ప్రజలందరూ ఇస్తూనే ఉంటారు. అది ధర్మారం గడ్డ ఇస్తుంది. రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, చోట్ల చెందుకు ఉంది తప్ప ప్రయోజనం. సార్, బ్లడ్ బ్యాంక్ వచ్చింది, అప్పుడు దానిలో కరోనా విషయంలో వాళ్ళు ఎవరైతే ధర్నా చేయడం అయితే నేనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ధర్నా చేసి కొద్దిగా గవర్నమెంట్కి అగేనెస్ట్గా ఇది చేశారు అప్పుడు, ఎందుకంటే కరోనా టైం అది కాదు అప్పుడు. వాళ్ళు ఇప్పటికీ కోట చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల మీరు ఏమంటారు? చెప్తున్నాను కదా, ప్రజల సంక్షేమం కోసం పోరాడే ఏ వాడైనా కానీ వాడి మీద కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్లో తిప్పడము, లేదా కోర్టు చుట్టూ తిప్పడం, ఇదే పరిస్థితి జరుగుతుంది. అంటే ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు ప్రజలైతే చూస్తున్నారు. దే ఆర్ వాచింగ్, చూస్తూనే ఉన్నారు ఎవరు ఏం కట్టలేదని. సో ఇది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కౌన్సిలర్ని ఎన్నుకోవడానికి 2500 మంది ఓట్లతో పాటు 3000 ఓట్లు దాకా ఉన్నాయి. కౌన్సిలర్ ఎలాంటి వ్యక్తి నిలబడుతున్నాడు అంటే థమ్స్అప్, చదువు లేని వ్యక్తి. కేవలం ఒక పార్టీ బీఫార్మసీ అనే టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇక్కడ ఈ 2500 నుండి 3000 మంది ఓటర్లో టీచర్లు ఉంటారు, గ్రాడ్యుయేట్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు, టీటీ చేసేవాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అలాగే లాయర్లు ఉంటారు, ప్రజా సంక్షేమం కోసం పోరాడే వాళ్ళు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, సిఐలు ఉంటారు, పోలీసులు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, ఎస్పీలు ఉంటారు. ఇంతమంది ఎడ్యుకేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర ప్రకారము స్టేటస్ ప్రకారము 70% అక్షరాస్యత కలిగి ఉన్నప్పుడు 30% అక్షరాస్యత లేదని చెప్పారు. 70% ఉన్నప్పుడు దాదాపుగా మీకు ఒక 3000 మంది చేసుకున్నా కూడా 721 2001 మంది అక్షరాస్యులైతే ఉన్న 900 మంది నిరక్షరాస్యులైతే ఓట్లు ఎవరికి పడాలా? సో ఈ వీళ్ళైనా 2100 మంది అయినా ప్రశ్నిస్తున్నారా? నీకేం తెలుసురా మా వార్డు గురించి అని చెప్పేసి ప్రశ్నించడం లేదు ఎవరైనా. ప్రశ్నిస్తే రేపొద్దున వాడు ఎక్కడెక్కడ వెళ్ళిపోతే మొన్న నా పోస్ట్ తీసుకుపోయాడని ట్రాన్స్ఫర్ చేస్తాడు, నా మీద కచ్చి
మరి ఎక్కడికైనా తీసుకుపోతాడని అని చెప్పేసి భయపడి చాలా మంది ప్రశ్నించడం లేదు. అందుకోసమే కౌన్సిల్ మీటింగ్లో మేము అడిగినా కూడా ఇప్పుడు 2016లో కమిషనర్ గారు ఇచ్చింది ఈ రోజు వరకు జరగలేదు. 2024 వచ్చిన కూడా అంటే 8 సంవత్సరాలు లేనని ఒక తయారు చేయాలి, అంటే ఒక గ్యాలరీ తయారు చేయలేకపోయినారు ఒక 50 మంది కూర్చోడానికి. అంటే దీని అర్థమేమి? ప్రజా సంక్షేమం కాదు, పార్టీ నాయకుల సంక్షేమం, అధికారుల సంక్షేమం మాత్రమే ఈ బడ్జెట్ ఉపయోగిస్తున్నారు. సార్ 2017లో ఒక చిన్న సంఘటన జరిగింది, ఇష్యూ జరిగిందని విన్నా నేను. అప్పుడున్న టీడీపీ పార్టీ పోస్టర్స్ అయితేనేమి, చైర్మన్ గారు అయితేనేమి మీ పైన డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని విన్నాను నేను. ఆ సంఘటన ఏంటి సార్ అది? నిజమే. 2017-18 సంవత్సరంలో ఎండాకాలం మే మంత్ మనకున్నది సిగ్నల్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ మాత్రమే ఉంది. అంటే మనకు ఒక ఇంట్లోకి రోజుకి ఎన్ని నీళ్ళు అవుతాయి, నెలకి ఎన్ని నీళ్ళు అవుతాయి, సంవత్సరానికి ఎంత నీళ్ళు అవుతాయి అనేది మనకు అందాజం మనకు తెచ్చిపోతుంది. కాబట్టి వాటికి సంబంధించిన పార్ట్ తెచ్చుకొని పెట్టుకుంటాం, కుండలు గిన్నెలు ఎక్స్ట్రా పెట్టుకుంటాం. సో ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఎన్ని నీళ్ళు రోజు వదులుతున్నాము, ఏ స్ట్రీట్కి ఎన్ని నీళ్ళు పోతానేమో అని చెప్పి అన్నప్పుడు దాని కెపాసిటీ ఎంత ఉండాలా, ట్యాంక్ కెపాసిటీ, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలా అని క్యాలిక్యులేషన్ ఉండదా? పోనీ చైర్మన్కి కౌన్సిలర్కి చదువు లేదండి, ఏదో వాళ్ళు వచ్చినారు వచ్చేసినారు, కమిషనర్ గారికి ఉండదా ఆ జ్ఞానము? అవునమ్మా ఇన్ని నీళ్ళు ఉండాలా, ఇన్ని చేయాలా, ఇది చేయాలా, రోజుకి ఇన్ని గ్యాలరీ పంపాలంటే ఇన్ని నీళ్ళు స్టోరేజ్ ఉండాలని తెలియదా? సమ్మర్లో వచ్చేసి ఎండలో కొన్ని ఆవిరైపోతాయి కాబట్టి మనకి ఇట్లుండాలి ఆలోచన మనకు రాదా? ఆ టైంలో బురద నీళ్ళు వచ్చినాయండి. నేను అప్పుడు రోగంతో ఉండి నేను రాసిన అడగమండి. అదే ఇప్పుడు 15 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు. ట్యాక్స్లు అయితే ముక్కుపిండి నోటీసులు ఇచ్చి తీసుకుంటున్నారు, కానీ కనీసం రోడ్లు నీళ్ళు విడిచిపెట్టేది, కనీసం మంచినీళ్ళు సప్లై చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ లేదా? ట్యాక్స్ కడుతున్న దాంట్లో ఉండే విద్యార్థి ట్యాక్స్, విద్యుత్ ట్యాక్స్, నీటి పన్ను, రోడ్ల పన్ను, స్ట్రీట్ లైట్లు, లైబ్రరీ పన్ను, ఆరోగ్యానికి పన్ను, ఈ పన్నులను కడుతూ ఉన్నప్పుడు కూడా వీళ్ళు కనీసం అవును ఇన్ని పన్నులు కడుతున్నారు కదా ఈ ప్రజలకు, మేము చేయాల్సిన సేవలను చేయలేదని ఇంకిత జ్ఞానం కూడా లేని వ్యక్తులు మనం కౌన్సిలర్ని చైర్మన్ ఎన్నుకుంటున్నామంటే మన జ్ఞానం ఆడిపోయిందని ఓటర్ల పరిజ్ఞానం. అందుకోసమే అప్పుడు రాశాను, నిరక్షరాస్యులైన చైర్మన్లు కౌన్సిలర్ ఉండడం వల్లే ఈరోజు మనకు తాగునీరు, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు నా మీదకి చైర్మన్ గారు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడితే నేనే వస్తానమ్మా నీ దగ్గరికి, ఏమి నీ సమస్య చెప్పడం నేను మాట్లాడతాను, నేను నేను కేసు పెట్టా లక్ష్యం పెట్టమ్మా అని చెప్పాను. అప్పుడు డిఎస్పీ గారు ఉన్నారు, రామ్ కుమార్ సార్ ఏమో రవికుమార్ సార్ ఉన్నప్పుడు ఆయన పేరు చేస్తూ ఆయన అన్నాడు, ఏ సెక్షన్ కింద పెట్టాలో నాకు తెలియదు, మరి ఆయన అడుగుతున్నది ఏమో తెలియదు మాకు, నేను ఆ సెక్షన్ చెప్పి ఆ సెక్షన్ నెల రోజులు అయిన తర్వాత మన శ్రీనివాసరావు సిఐ గారు అప్పుడు అక్కడ పోయిన తర్వాత దాదాపు 27 మంది కౌన్సిలర్లు నేను ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ పోయి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే మీకు ఏం అధికారం ఉందని మమ్మల్ని ప్రశ్నిస్తాను. ప్రజలకు అధికారం కదా, ప్రజలే రాజులు, పాలకులు, అధికారులు, ప్రజాసేవకులు. అదే వాళ్ళు చెప్పాను సిఐ గారికి, ఆల్ ఎంప్లాయీస్ అండ్ లీడర్స్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్. వేస్తారు నువ్వు సార్ చెప్తే వేస్తని చెప్పాడు. ఒక అతను అంటాడు, ఇది విన్న వెంటనే నంటిపారాలనిపిస్తుంది నాకు. అంటే ఎంత పరిజ్ఞానం చూడండి, నేను అడిగిన ప్రశ్నకు ఆయనకున్న జ్ఞానం. అంటే ప్రశ్నలు అడిగేమని నేను అడగడం నిర్లక్ష్యం, వాడు ఏమి సిఐడి ఉందనే మాట్లాడు చాలా నాకు ఎబ్బెట్టిగా అనిపించింది. అంటే ప్రజల మీద మనమే నరికేవాళ్ళని, రౌడీని, గుండాలని, తన్నేవాళ్ళని, తగ్గించుకునేవాళ్ళని, కేసులు పెట్టేవాళ్ళని మనమే ఎన్నుకుంటున్నామా అనిపించింది. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఎవరో ముడి కట్టాలి, ముందుకు అడుగు వేయాలి. ఆ అడుగు ఏదో నేనే వేద్దాం. ఉయ్యప్రాణం ఫ్రీగా ఎప్పుడైనా పోతుంది, ఊరికే ఉన్నా కూడా. ఎట్లైనా ప్రజల కోసం పోయింది అనుకో, ఏదో శిలా విగ్రహము లేకపోతే సమాధులు కట్టాలి కొంతకాలం. అంటే మీ యొక్క ఉద్దేశం ఎట్లా ఉందంటే, ఇప్పుడు ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారు అనే
భయపడిస్తున్నారు. గుంతకల్లు జిల్లా సాధన సమితి కోసం మేము పోరాటం చేయడం జరిగింది. కన్వీనర్గా నేనే ఉన్నాను. నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మాట్లాడినప్పుడు వాళ్ళకి ఫోన్ పోయినాయి, భయపడించినారు. చేశారు. ఎందుకు చేశారు? సపోర్ట్ చేసే ఒక అతను వచ్చినాయి, అతను కూడా మాట్లాడినారు. కారణం ఏంటి ఇక్కడ? నియోజకవర్గంలో పామిడి కానీ, గుంతకల్లు కానీ, లేకపోతే గుత్తిలో కానీ వ్యక్తులు ఎవరు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటారా? ఓన్లీ గుంతకల్లు పుట్టోళ్ళు చేరినా స్థానికులే ఇక్కడ ఉన్నారా? స్థానికులే ఎమ్మెల్యేలుగా అవుతున్నారా? స్థానిక ఇతరులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాటిని ఏమన్నా అంటున్నారా? మేమేమన్నా? నాకు 61 సంవత్సరాలు ఇప్పటికి స్థానికుడినే నేను. ఇదే గుంటకల్ చర్చి స్కూల్లో చదివినాను, హెచ్ఎంఎస్ స్కూల్ చేసినాను, ఎస్కేపీ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినాను, డిగ్రీ అనంతపురం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేసినాను, ఎల్ఎల్బీ విజయనగరం లా కాలేజీలో చేశాను. అంటే గుంతకల్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గత పాలకుల స్టాండ్, ఇప్పటి పాలకుల స్టాండ్, మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఒకటే ఉంది, ఎక్కడ వేసిన గుండది అక్కడే పడి ఉన్నది. తరం మారుతుంది, యుగం మారుతుంది, గుంతకల్ మాత్రం మారదు. ఇది ఇప్పుడు దాకా నాకు తెలుసు. నా 61 సంవత్సరాల జీవితంలో మార్పు అనేది ఎక్కడ చూడలేదు. పలానా చేసినారప్ప అని చెప్పడానికి ఏది లేదు. రైల్వే ఉండడం వల్లే, ఇంతకు ముందు చెప్పారు, రైల్వే ఉండడం వల్లే గుంతకల్ ఉంది, లేకపోతే గుంతకల్ లేదు. గుంతకల్ మున్సిపాలిటీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ అభివృద్ధి గురించి గుంతకల్కి ప్రజలకు చేసిన వ్యవహారం ఏదైనా ఉంటుంటే చెప్పమని. ఉన్న మీరు మూపించింది, ఉన్న పరిశ్రమని నాశనం చేసి పారేసినారు. ఇంకెక్కడ అభివృద్ధి తిండి? చదువుకున్న వాళ్ళందరూ గుంతకల్ వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి. బెంగళూరు హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ చెప్పు. గుంతకల్లో ఇంత రవాణా సౌకర్యం కలిగించినా కూడా, ఉండి సౌకర్యాలు కలిగించి ఉన్నప్పుడు కూడా గుంతకల్లే మన సౌత్ సెంట్రల్ రైల్వేలో నంబర్ 1 పొజిషన్లో డబ్బు సంపాదిస్తుంది. దాదాపు ఈసారి 8,000 కోట్ల రూపాయలు మన ఆదాయం, గుంతకల్ ఆదాయం. ఆలోచన చేయండి. మరి 8,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తున్న గుంతకల్లు మరి మున్సిపాలిటీ ఏం చేస్తుందండి? ఇన్ని కోట్లు అవుతున్నాయి. 126 కోట్ల రూపాయలు టీడీపీ పార్టీ ఉన్నప్పుడు 120 కోట్లు, 110 కోట్లు, 100 కోట్లు. స్మార్ట్ సిటీ కోసం 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఈ చైర్మన్ గారి పేట శిక్షణ పొంది వచ్చారు 2016లో అనుకుంటాను. మరి స్మార్ట్ సిటీ ఎక్కడ పోయింది? 100 కోట్లు వచ్చినాయి కదా. ఇంకొకటి నేను పోయి కౌన్సిల్లో కూర్చున్నామని చెప్పినా నీవు అడదారిలో వస్తావు. ఒక అడ్వకేట్గా నేను పోయి కూర్చోవడానికి నాకు ఉంది, అర్హత ఉంది. యాజ్ పర్ రూల్ ఆఫ్ మన చట్టాల్లో ఉంది, అడ్వకేట్ పోయి కూర్చునేకి ఉంది, అర్హత ఉంది. విలేకరులు కానీ అడ్వకేట్ కానీ సీనియర్ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఆఫీసర్స్ కలిపి కూర్చునేకి కూర్చోవచ్చు. బట్ ఇక్కడ ఏమంటే ఈ చైర్మన్ కానీ ఈ కౌన్సిలర్ గారికి తెలియదు. నువ్వెక్కడ అడుగుతావు? నువ్వు కౌన్సిలర్ ఏం రా నేను ప్రశ్న అడుగుతాను. అంటే మనం ఎన్నికైన ఉన్న నాయకులు, సేవకులు ఎలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళని ఎన్నుకుంటున్నాము అని ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్తున్నారు. సార్, ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే యాంటీ కరప్షన్, అవునండి, కరప్షన్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవును. ఓకేనా? ఇప్పుడు మీరు ఓటుకి నోటు, ఉచిత పథకాల గురించి మీ ఆమ్ ఆద్మీ పార్టీ పరంగా మీకు స్టాండ్? రైట్. అవినీతిని నిరోధించడము, ఎదుర్కోవడము చేస్తున్న వ్యవహారము ఈ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సూత్రాన్ని నేను విన్న తర్వాత, వాటిని చూసిన తర్వాత ఆకర్షితులై ఈ పార్టీలో చేరడం. సో చాలా మంది కూడా నన్ను ఏమన్నారంటే, నీవేంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సరిపోతావు, ఎందుకంటే ప్రతిదీ ప్రశ్నించేవాడు కదా నువ్వు అన్న ఉద్దేశంతోనే నాకు ఎంతో మంది చెప్పడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీని నేను కూడా మనస్ఫూర్తిగా చేరడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ముందుకెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తిగా మార్చాలి ప్రతి పౌరుడు అనేది అదొక ముఖ్య సూత్రం. ఒకటి, పే బ్యాక్ టు సొసైటీ అనేది అంబేద్కర్ చెప్పిన విధానం. రెండోది, మూడోది, ఉచితాలు ఇవ్వాలి. ఏటికి ఇవ్వాలి, వేటికి ఇవ్వాలి, వేటికి ఇవ్వకూడదు విచక్షణ జ్ఞానంతో ప్లానింగ్ చేసి ఇవ్వాలి అనేది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతానికైతే మీరు గతంలో కూడా చెప్పారు,
ఇది విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయం నీళ్ళు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇలాంటి రవాణా సౌకర్యాలు కానీ ఇలాంటి పేదలకు నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం కానీ ఇల్లు కట్టి ఇవ్వడం కానీ లేదా లోన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేయాలని ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఇంతవరకు లేవు ఎందుకన్నా సప్లాన్ గురించి నేను అడిగిన ఆర్టీఐకి చూసినా కూడా అన్ని తప్పు సమాచారం ఇస్తున్నారు కానీ ఒక్కటి నిజమైన సమాచారం కూడా లేదు. అదే ఇక్కడ బృందకాలకు వచ్చినప్పుడు ఆర్టీఐకి సంబంధించిన మేడం గారు కూడా అదే మాట ఇక్కడ ఏమన్నారంటే సమాచారం ఇవ్వకపోతే పెద్ద నేరము. ఆమె కూడా సమాచార హక్కు చట్టానికి సంబంధించిన ఆమె పేపర్లో ఇచ్చారు చూడండి. ప్రాంతీయంగా ఆమె పేరు సమాచార హక్కు చట్టం కమిషనర్ కాంతీయ కుమార్. ఆమె మరి మీరు ఎంత మాత్రం చేస్తున్నారు చూడండి. ఎక్కడ ఉంది ఇక్కడ చదువుకోలేదా వీళ్ళు? ఉద్యోగం చదువుకున్న వారికి లేదా? ఏదో అప్పట్లో గాంధీ గారు ప్రజాసేవ చేస్తుంటే వాళ్ళకు చదువుతో పని లేదని చెప్పడం చేయడం లేదు. కానీ అంబేద్కర్ గారు కనీస విద్య ఉండాలని చెప్పడం లేదు. కనీసం 10th క్లాస్ ఉంటుందంటారు. అంటే మనం జనరేషన్ పెరిగే కొద్దీ బాగా అబ్జర్వ్ చేయండి కాబట్టి ప్రతి నాయకుడు చదువు లేని ప్రతి నాయకుడు ప్రజలందరికీ చదువు విద్య ఉండాలి అని అంటాడు. కానీ రాజకీయ నాయకులకు విద్యావంతులు ఉండాలి అని ఎందుకు అడగడం లేదు? ఏ పార్టీ అడగడం లేదు. ప్రజలే అంటే ప్రజలు గొర్రెల్లాగా తయారవుతారు వీళ్ళ కంటికి చూస్తా అంటే. తిరగబడి ఎవడో తిరగబడి వాడిని మక్కలికి కొట్టడం, రౌడీజము, ఏదో పుణ్యాకంగా ఏదో కేసు కింద పెట్టడం పోవడం. మీరు అన్నారు కదా 2020లో కరోనా పీరియడ్లో చేసిన వ్యవహారం ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నారు. అర్థం కాలేదు. అంటే వాళ్ళ నీతి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, బాధ్యత లేదు, జవాబుదారుతనం అసలుకే లేదు. అలాంటప్పుడే కదా ఇవన్నీ వచ్చింది కాంట్రవర్సీ. నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, మరొకసారి మూడోసారి చెప్తున్నాను. యథార్థవాది లోకం ఉన్నది. నా లాంటి వాడు ఉన్నాడు అనుకో మాట్లాడినప్పుడు ఇదే పని చేశాను. అందుకోసం నేను అడ్వకేట్ కావడానికి కారణం ఇదే. సరే, యాజ్ అడ్వకేట్గా చెప్పండి. ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ మధ్య కాలంలో తీసుకొచ్చింది. తర్వాత హైకోర్టు జోక్యం తీసుకొని దాన్ని కొద్దిగా బ్రేక్ చేసింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఆపండి అన్నట్టుగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, స్టాప్ చేసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఉండాలంటారా, ఉండకూడదు అంటారా? అంటే అడ్వకేట్స్ కి చాలా మంది అడ్వకేట్స్ కి అగేనిస్ట్ గా ఉందని చాలా మంది అడ్వకేట్స్ వచ్చేసి వాళ్ళ విధులు బహిష్కరించడం జరిగింది. ఓకేనా? ఇది ప్రజలకు మంచిదా, అడ్వకేట్లకు మంచిదా? ఏ విషయం? రైట్, నేను చెప్తాను. అడ్వకేట్లకి మంచిది అనేది కాదు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏమంటే ప్రజల సంక్షేమం కోరడమే అడ్వకేట్ అంటేనేమి సలహాదారుడు, ప్రతిదానికి సలహాదారుడు. సో ఇక్కడ ప్రజలకు చట్టాల మీద అన్ని అవగాహన ఉండదు. కానీ అడ్వకేట్కి మాత్రం 36 చట్టాల మీద అవగాహన ఉంటుంది. సో అందుకోసం ప్రజల పక్షాన అడ్వకేట్స్ నిలబడి ఈరోజు పోరాటం చేస్తున్నారు తప్ప అడ్వకేట్ల పోరాటము ప్రజల కోసం చేస్తున్నారే కానీ అడ్వకేట్ ఇది సెల్ఫిష్కి కాదు, మాత్రం కాదు. దాంట్లో చిన్నది ఏమంటే దాంట్లో 2 సంవత్సరాలు భూమి ఎవరిదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక 5 ఎకరాలు ఉందనుకుందామండి. దాంట్లో 3 ఎకరాలు నేను ఎట్లా తిప్పులు పడి వాళ్ళని పట్టుకొని వీళ్ళు పట్టుకొని నా పేట మీద చేయించుకున్నాం అనుకున్నాను. మీరు 2 సంవత్సరాలు దీని మీద ఏమాత్రం మీరు యాక్షన్ తీసుకోకపోతే అది నా పరమే ఉంటుంది. దీన్ని కోర్టు కూడా పోకూడదు అనేది పచ్చి దొంగతనం చెప్తాను. పచ్చి దొంగతనం యాక్ట్గా తయారు చేసినారు. ఏదైనా ఉంటే నీతి నిజాయితీ కలిగి ఉంటే కోర్టు కూడా నిరూపించుకోండి. కోర్టు ఎందుకు ఉండేది? ఇది నాదని నిరూపించుకోవడానికి కోసమే అది ఉండేది. సాక్ష్యాధారాలు చూసి అదే మన చట్టంలో కూడా ఏముంటుంది? 100 మంది నేరస్తులు తప్పుకున్నా పర్వాలేదు, ఏ ఒక్కరు కూడా తప్పు చేయని వ్యక్తి శిక్షింపబడకూడదు అన్నప్పుడు నా సొమ్మును దొంగిలించినారు అని ఓరి ఒప్పుకోవడానికి ఎవరెవరితో చెప్పుకోవాలి? ఒక న్యాయస్థానమే కదా అనుకుంటే. ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు న్యాయం చేయడు. ఒక్క
న్యాయస్థానం మాత్రమే చేస్తుంది. ఆ న్యాయస్థానాన్ని కూడా ఇంతటి దౌర్భాగ్య స్థితికి తీసుకురావడం అనేది మరి పాలకులకి ఎంత పరిజ్ఞానం ఉందో వాళ్ళకి తెలియాలి. నిజంగా చెప్తున్నాను, పొలిటికల్ లీడర్స్ వల్లే మన వ్యవస్థలన్నీ నాశనం అయిపోతున్నాయి. వాళ్ళే కదా సార్ చట్టాలు చేసేది. చట్టం చేస్తున్నప్పుడు ఇలాంటి చట్టం ప్రజల సంక్షేమానికి సంబంధించిన చట్టం ఉండాలి, కానీ ప్రజలకు నాశనమే చట్టాలు తీసుకొచ్చి మీద ఇవి చెప్తున్నారు. టైటిల్ యాక్ట్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇదే కదా చెప్తున్నది. అంటే నాకు 11 నుండి నీ దాంట్లో నేను కొట్టేసుకోవచ్చు, ఈరోజు అయిపోతుంది. లేకపోతే నీ ఇంట్లో ఉంటాను, నువ్వు 2 సంవత్సరాలు అయిపోతేనే ఇల్లు నాదని చెప్పేసుకుంటే ఏంటిది ఇది? ఇంకా కట్టించిన వాడికి ఏం బట్టి కావాలా, వాడు ఎక్కడ ఏం చేసింటాడు, ఇలాంటివి ఏం ఉండవా? అంటే వీళ్ళలో మానవత్వం లేదా, మనస్తత్వం లేదా? చట్టాలు చేసేటప్పుడు కూడా మానవత్వంతో చేయాలి, కానీ రాష్ట్రతత్వంతో చేయడం పద్ధతి కాదు కదా. చట్టం అంటే ఎవరు? అందరికీ కావాల్సిన వ్యవహారం, ఒక పార్టీకి చుట్టమని ఏమన్నా. ఇప్పుడు అదే జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఉన్న చట్టాలకి ఇప్పుడున్న చట్టాలకి ఏమి అవి చట్టాలు కావా చేసింది? మరి వాటిలో ఏం వక్రీకరణ ఉంది? ఈ మాత్రం చెప్పమని చెప్పండి. ఈ చేసిన వాళ్ళు పలానా తప్పు ఉందా, పలానా తప్పు అని చెప్పండి. లేదు, ఏమి భూ కబ్జాలు చేసుకోవాలి మేము, మా పార్టీ మేము ఉంది, పాలనలో ఉన్నాం, మేము భూ కబ్జాలు చేసుకోవాలంటే ఏం చేయాలా? వీళ్ళు చేసుకున్న ఊరికే ఉంటారా? మరి పార్టీకి తీసుకొని పోయి ఆ న్యాయస్థానంలో వేస్తారు, న్యాయస్థానంలో వాళ్ళ పట్టికి వస్తుంది న్యాయం. అప్పుడు మేమేం చేయాలా? సో అలాంటి చట్టాన్ని ఏదో ఒకటి తీసుకొని వస్తే సరిపోతుంది అని చెప్పేది ఎవరు? సలహాదారులు సూచన వల్ల ఈరోజు ఇంత నాశనంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా మీరు ప్రజలకు మీ పార్టీకే ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారు చెప్తారు. ఇప్పటిదాకా నాకు తెలిసిన 75 బడ్జెట్లలో మన గుంతకల్లో అభివృద్ధి చేయగలిగింది. సో ఒక పార్టీ ఏ పార్టీనైనా గెలిపించితే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రశ్నించలేని పరిస్థితి, ప్రశ్నించలేడు. మా నియోజకవర్గం ఇది కావాలి అది కావాలని ప్రశ్నించలేదు. ఎంతసేపు రిక్వెస్ట్ లెటర్తో పోవచ్చు. అదే నేను ప్రతిపక్ష పార్టీగా ఉంటే, ఒక అడ్వకేట్ గాను, ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తి గాను అయిన నన్ను ఎన్నుకుంటే నేను శాసనసభలో మాట్లాడతాను, అక్కడ కాని వాటిని హైకోర్టులో కూడా మాట్లాడతాను. చట్టాలు ఉన్నాయి కదా, చట్టపరంగానే మేము అడుగుతాము, చట్టపరంగానే ఎవరికి ఇవ్వమని చెప్పేసి అడుగుతాము. పోరాటం చేస్తే పోయేది ఏమి లేదు, బాధ్యత సంఖ్యలో కనీసం ఆ పోరాటంతోనైనా కానీ కొంతలో కొంత మన గుంతకలికి అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం బాట వేసిన వాళ్ళు అవుతాం కదా. కొన్ని తీసుకురావచ్చు, కొన్ని తేలేకపోవచ్చు. సో అలాంటి వాటిని హైకోర్టులో వేసి, లేదా సుప్రీంకోర్టులో వేసి వాటిని తీసుకొస్తాం. నేనే కాదు, రాబోయే ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి బాట చేయాలి. ప్రజలు ప్రశ్నించాలండి. ముందు ఎమ్మెల్యేగా వస్తున్న ప్రతి వ్యక్తిని నీవు ఈ నియోజకవర్గానికి గతంలో ఏం చేసినావు, ఒకటి గతంలో ఎన్నుకోబడ్డవారైతే, లేకపోతే ఇప్పుడు ఎన్నుకున్నావు, ఇప్పుడు దాకా నువ్వు ఏం చేశావు, రేపు ఏం చేస్తావు అని ప్రజలు అడగాలి. ఒకటి ఎన్నికల కమిషన్లో కూడా ఒక చట్టం తీసుకొని రావాలి. అదేమంటే స్థానిక ఎన్నికల్లో చైర్మన్ పోస్ట్ ఉంది, చైర్మన్కు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలి. ఇది రాజ్యాంగంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు మార్చి పారేసి కొత్త జీవో తెచ్చేసి దీన్ని ఇది పిలిచి తయారు చేశారు. స్థానిక ఎన్నికలన్నీ చైర్మన్లు, ఇది ప్రెసిడెంట్స్, తర్వాత గవర్నర్లా ఏమంటారు, డిస్టిక్ లెవెల్లో మున్సిపాలిటీ కదా ఆ లెవెల్లో వాటివన్నిటిని డైరెక్ట్ ఎన్నికలు పెట్టాలి స్థానికలు. అది చేయటం లేదు. చైర్మన్ సీట్కి కావాలన్నప్పుడు ఆడ ఎన్నుకోబడ్డ ఈ కౌన్సిలర్లు పోయి మేము చైర్మన్ నిలబడినామంటే ప్రతి కౌన్సిలర్ 20-37 మంది ఉంటే వాళ్ళందరినీ వెళ్ళిపోవాలి. వాళ్ళ ఊరికి ఏం చేయాలి కదా, వాళ్ళు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఉంటారు కదా,
వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఖర్చు ఇస్తే మేము మీకు చైర్మన్ చేస్తాను. ఆ ఖర్చు ఇచ్చినప్పుడు ఏమైంది? గతంలో నేను ఉన్నది ఏమంటే 50 లక్షలు పెడితే నాకు చైర్మన్ సీట్ వచ్చింది. మా ఇల్లు నమ్ముకున్నాను, నా పొలం నమ్ముకున్నాను చైర్మన్ సీట్. అప్పుడు నేను అన్నాను, ఏమన్నా నాకేమన్నా మొదలు పెట్టడానికి పొలం అనుకున్నాము అడిగాను. ప్రజాసేవ చేసే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. మీరు ప్రజాసేవని వ్యాపారంగా మార్చేస్తున్నారు తప్ప ప్రజాసేవ అంటే మీకు తెలియదు. 100% చెప్తాను చూడండి. ఇప్పుడున్న పార్టీలు కానీ ఈ చైర్మన్లకు, కౌన్సిలర్లకి, ఈ ఎమ్మెల్యేలకు, ఎంపీలకి ఎవరైనా కానీ ప్రజాసేవలు కాదు. ఓన్లీ బిజినెస్ అంటే మీ దృష్టిలో వ్యాపారమే అంతే. వ్యాపారవేత్తలు అంతా ఇంత డబ్బు వస్తున్నా కూడా ఇంతవరకు ఒక గుంతలు లేదా ఒక దుఃఖం పూజించలేదు. పోయినసారి కొలాయి వేసినారు అక్కడి పాత దర్శిస్తుంది. అదేదో కట్టామని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్ ఆడిటోరియం కట్టామని చెప్పేసి దానికి టెండర్ కింద ఏదో 100 కోట్లు ఏమి చేశారంట. అట్లా ఉంది గుంత కదా, ఇప్పటి వరకు అట్లే పడింది. దాన్ని ఏం చేయలేకపోయింది. సో దాని పక్కనే రోడ్డు సిమెంట్ రోడ్డు తొలగేసి ఇట్లా కసాపురం వరకు దాని అది రాముగా వాళ్ళ కాంప్లెక్స్ వరకు ఒకటి అది అట్లాగే ఉంది. అలాగే మనం ట్యాంక్ ఉంది కదండి, వాటర్ ట్యాంక్ కదా, ఆ ట్యాంక్ పక్కన కూడా తొగినారు. ఆ రోడ్ అట్లాగే పడింది. ఆడ పోయినప్పుడు అంతా గుంతలు ఉన్నాయి. మంచి సిమెంట్ రోడ్డుని తొగేసి నీళ్లు పెట్టేసి ఇడిచిపెట్టారు తప్ప మనల్ని యథాతిథి తగలని తేవాలని ఇంకెదిరాలు లేదా వీళ్ళకు, ఈ కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ఎమ్మెల్యే గారికి లేదా? ఎక్కడ పోయింది ఇదంతా? చూడండి ఎక్కడ జరుగుతుంది. ఫండ్స్ లేవా? పోనీ బడ్జెట్ చేశారు కదా 98 కోట్లు అని చెప్పేసి రిటర్న్ చేసే కాదా? నేను అక్కడైతే నల్లగుట్ట, అది నల్లగుట్టకి ఇచ్చారు. దాన్ని ఏమేమి చేశాను ఏంటంటే అర్థం కాని పరిస్థితి. అందులో ఉన్న ఒక్క యజమానికి, ఇంటి యజమానికి కానీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఇందిరా మిల్లు గురించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఒక స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామంటే దానికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఆ ప్లాన్ ఇంతవరకు ఇంప్లిమెంట్ లేదు. కబ్జా చేసుకుంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేసుకుంటారు. రోడ్డుని కబ్జా చేశారండి. అక్కడ రోడ్డుని కబ్జా చేశారు. చూడండి ఎట్లుంది అంటే ఏమంటే నా పాలన, మా వాళ్ళ పాలన, ఎవరు అడుగుతారు మమ్మల్ని? ఇది పరిస్థితి. సార్ ముఖ్యంగా ప్రశ్న సార్, ఒకవేళ మా సత్యమేవ జయతే ఎవరైనా కానీ ఏదైనా న్యాయం కోసం కానీ ఏదైనా సమస్యతో కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గరికి పంపిస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేయగలరా? చేస్తారు. నోటి మాట అయితే సలహాలు, సూచనలు అయితే ఉచితంగా ఇస్తారు. కోర్టు వ్యవహారాలకు వస్తే ఖచ్చితంగా ఫీజు తీసుకుంటారు. కారణం ఏమంటే కోర్టు ఫీజులు ఉంటాయి కాబట్టి ఆ వ్యవహారం వృత్తిరీత్యా నేను కాబట్టి వృత్తి ధర్మాన్ని నేను పాటించగలుగుతాను. సలహాలు, సూచనలు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా నాకు మిత్రులు ఉన్నారు, వాట్సాప్లు, ఫేస్బుక్లో ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతూనే ఉంటారు. నేను సలహాలు ఉచితంగా ఇస్తున్నాను. నాటలు కూడా రాసుకోవడానికి కూడా చెప్పేది మా రాష్ట్ర మిత్రులు చెప్తాను. ఎందుకంటే అంత దూరం పోయి చెప్పలేను కదా, చేసేస్తాను. రాసుకోవడానికి పెట్టి రాసిస్తాను. దాదాపుగా 11 గంటల దాకా, ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయినాక 11 గంటల దాకా, రాత్రి 11 గంటల దాకా ఎవరు చేసినా కూడా ఎవరికైనా తయారు చేసి చివరిగా ఒక ప్రశ్న సార్. ఆమ్ ఆద్మీ పార్టీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది మీ అధిష్టానాన్ని. మీరు గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు మీకు ఓటు వేయాలని ఏ రకంగా చెప్తున్నారు? అంటే మీ యొక్క ప్రజలకు అభ్యర్థన. గుంతకల్లో ఓటరు మహాశైలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కోరి చంద్రశేఖర్, అడ్వకేట్గా పనిచేస్తున్నాను. గుంతకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదనే ఆశ, ఆకాంక్ష నాలో పెరిగిపోయి పరిశోధన చేయడం జరిగింది. ఆ పరిశోధన వల్ల నాకు తెలిసిన వ్యవహారాలని ఇప్పటిదాకా మీకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నిజం చెప్పాలంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేనిరా అని అంటూ ఉంటారు. అలాగే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేకి
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కన్నా ఎలాగైనా చేస్తారు, చేసి తీరుతారు. కానీ నాకు తెలిసి ఇంతవరకు కానీ ఎవరు అలాంటి వ్యక్తులు మనం వెళ్ళిపోలేదు కనుక అది ఒక పక్కన మనకు తప్పే. ఇప్పుడు నేను 12 ప్లాన్లు చూపించాను మీకు అందరికీ. ఆ పథకాల ద్వారా ఖచ్చితంగా మన గుంతకలు అభివృద్ధి చేస్తాము. చేయకపోతే డైరెక్ట్గా నా మీద కోర్టులో సవాలు చేసి నన్ను ఒక క్రిమినల్గా అబద్ధాల కూరగా కూడా నిరూపించుకోవడానికి కూడా మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు నన్ను గెలిపించండి, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నిలబెట్టుకోకపోతే మీకు ఏం చేయాలనుకున్నారో మీరు చేయొచ్చు. ప్రజలకందరికీ ఈ హక్కు ఉంటుంది. ప్రజలే రాజులు, పాలకులు, అధికారులు అందరూ ప్రజా సేవకులే. మేము మీకు సేవకులము, మీరు మాకు రాజులు. మీరు డైరెక్ట్గా నన్ను ఎప్పుడైనా కానీ మాట్లాడడానికి రావచ్చు. నా కింద వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అలా ప్రసక్తే ఉండదు. నేను గెలిస్తే ఖచ్చితంగా మీరే మీ సమస్యలను డైరెక్ట్గా తీసుకొని వచ్చి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని తీసుకొని పోవచ్చు. ఈ వాగ్దానం నేను చెప్తున్నాను. ఈ ప్రతిజ్ఞ కూడా ఈ సత్యమేవ జయతే, వేరే సత్యమేవ జయతే, సత్యంగానే మాట్లాడుతున్నా, నిజంగానే మాట్లాడుతున్నా, వాస్తవమే నేను చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ సార్. మీరు ఇంకా రాజకీయంగా మరి ఇంకా మీ యొక్క వృత్తిలో కానీ మీరు ఇంకా అంచెలంచెలు ఎదగాలని, మీరు హిమాలయాల మాదిరిగా అంత పెద్ద ఎత్తు శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ సత్యమేవ జయతే తరఫున ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. సత్యమేవ జయతే బ్రాడ్కాస్ట్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు. అంత కాకపోయినా మా గుంతకలను మాత్రము అభివృద్ధి చేస్తే నా జీవితము నా జన్మ ధన్యం అనుకుంటాను. అంతే చాలు. గుంతకలకు మాత్రం సేవ చేస్తే చాలు. ఎందుకంటే గుంతకల్లో పుట్టాను, గుంతకల్ల ప్రజల యొక్క సేవలతోనే నేను ఇంత పెద్దవాడిని అయినాను. వాళ్ళ ట్యాక్స్ని కడితేనే ఇంత స్కూల్ని చదవగలిగినాను. కాబట్టి వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. కనుకనే ఈ ఎలక్షన్లో రావడం జరిగింది తప్ప లేకపోతే నేను వచ్చి ఉంటాను. సో రుణపడి ఉన్న వ్యక్తిని రుణాన్ని తీర్చుకోవడానికే ఈ ఎమ్మెల్యే పోటీలో దిగుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఓటు వేయించి మీకు మీ సేవకునిగా చేసుకోవాలని మనం చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సత్యమేవ జయతే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళకు ఒక విన్నపం ఏమంటే, మీరు ఎప్పుడైనా కానీ మీకు ఏదైనా సమస్య కానీ లేదంటే ఏదైనా ఒక చిన్న సలహా కానీ కావాల్సి ఉంటే మీరు మా యొక్క ఛానల్కు మీ యొక్క మెసేజ్ రూపంలో మీరు కానీ లేదంటే ఈమెయిల్ రూపంలో కానీ మీరు మాకు మెసేజ్ తెలియజేస్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం కానీ ఏదైనా సలహా కానీ సూచనలు కానీ ఉంటే మేము మా యొక్క సత్యమేవ జయతే ఛానల్ ద్వారా మీకు తెలియపరుస్తాము అని మేము మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాము. ఏదైనా అలాంటి వాళ్ళు ఎవరైనా ఇండివిడ్గా ఉంటే మీరు తప్పకున్నట్టుగా మా సత్యమేవ జయతే ఛానల్కు మీరు మెసేజ్ చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని గుంతకల్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్తే. ప్రజలందరికీ విజ్ఞప్తి చేయించున్నాను. పూరి చంద్రశేఖర్గా ఒక అడ్వకేట్గా, రాజకీయ నాయకునిగా, అలాగే ప్రజాసేవకునిగా సత్యమేవ జయతే ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ మీరు వీక్షిస్తూ ఉంటారు, చూడండి. అందులో ఏమైనా మీకు నచ్చని ఏమన్నా కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మరీ కోరుచున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఓకేనా? నమస్తే. థ్యాంక్ యూ.